మార్చ్ ఏప్రిల్ ఈ మంత్స్ వస్తున్న దగ్గరికి వస్తున్న వెంటనే చాలామందికి డౌట్స్ స్టార్ట్ అవుతాయి. సమ్మర్ వెళ్ళిపోనివ్వండి, వన్స్ ద సీజన్ చేంజెస్ ట్రీట్మెంట్ వెళ్తే బెటర్ కదా, మీరేమనుకుంటారు, ఎఫెక్ట్ పడుతుందా లేదా, ఇట్లా చాలామందికి డౌట్స్ ఉంటాయండి. ఇది ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఇది జరుగుతూనే ఉంటుంది. సో ఇవాళ నిజంగా అది ఎంతవరకు నిజము అనేది మాట్లాడదాం. హలో, అందరికీ నమస్తే. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. సో ఒక సమ్మర్ వల్ల మన ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ మీద సక్సెస్ రేట్ తగ్గిపోవడం లేదా నెగిటివ్గా ఎఫెక్ట్ పడుతుందా? మోస్ట్ ఆఫ్ ద ఫర్టిలిటీ సెంటర్స్లో వాళ్ళ సక్సెస్ రేట్స్ సీజన్ బట్టి మారవు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన ల్యాబ్. ప్రతి ఫర్టిలిటీ సెంటర్లో ఎగ్ కణం కలిపి ఎంబ్రియోన్ తయారు చేసే ప్లేస్ అది ల్యాబ్. ల్యాబ్లో ఒక కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్ నడుస్తుంది. అంటే ఆ టెంపరేచర్స్ ఎంత ఉండాలి, లోపల మాయిశ్చర్ లెవెల్స్ ఎంత ఉండాలి అన్నది ఫిక్స్డ్గా మేనేజ్ చేస్తారు. మీ సీజన్ బట్టి లోపల ఎన్వైర్న్మెంట్ మారదు. సో ఆ కండిషన్స్ త్రూ అవుట్ ఆల్ సీజన్స్ కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్లో ఆ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి సమ్మర్ వల్ల ఏదో ప్రాబ్లం అవుతుందన్నది భయపడాల్సిన అవసరం లేదు. నా వాట్ ఆర్ ద బెనిఫిట్స్? నిజంగా సమ్మర్లో ట్రీట్మెంట్స్ తీసుకున్నట్టయితే ఎటువంటి బెనిఫిట్స్ పొందొచ్చు? ఒకటి, సమ్మర్లో హీట్ సన్స్ రేస్ నుంచి మనకు విటమిన్ డి మంచిగా వస్తుందండి. అండ్ విటమిన్ డి అన్నది పాజిటివ్గా ఎగ్ మీద, స్పర్మ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో అది మనకు యాడెడ్ బెనిఫిట్ అవుతుంది సమ్మర్లో. సెకండ్ వచ్చేసి చాలా కూల్గా, రిలాక్స్డ్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎస్పెషలీ గవర్నమెంట్ సర్వెంట్స్ కావచ్చు, లేదా ఈవెన్ టీచర్స్ కావచ్చు, ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఆ టైంలో హాలిడేస్ ఉంటాయి. సో హాలిడేస్లో వాళ్ళకి వర్క్ స్ట్రెస్ ఉండదు. సో అటువంటి స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్లో తీసుకుంటే కూడా పాజిటివ్గా ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ మీద ఇంపాక్ట్ మనం చూడొచ్చు. సో అందుకనే సమ్మర్ అన్న వెంటనే దాన్ని నెగిటివ్గా ప్రాబ్లం అవుతుంది అని అయితే అట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదని, అలానే ఇగ్నోర్ చేయకూడదు. సమ్మర్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అడిక్వేట్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ తీసుకుంటున్నారు, మీ జాబ్ రిక్వైర్మెంట్ ఏంటి, అంటే మీరు అగ్రికల్చర్, ఫార్మింగ్ చేస్తారా, లేదా ఇండోర్స్లో మీరు వర్క్ చేస్తారా? సో ఇవన్నీ కొన్ని మీ పర్సనల్ ప్రొఫైల్, మీ పేషెంట్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి ఫ్యాక్టర్స్. వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ వెయిట్ ఏంటి, వాళ్ళ మెడికల్ ప్రొఫైల్ ఏంటి. సో మెయిన్లీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ డిపెండ్ అయ్యేది ఈ ఇండివిజువలైజ్డ్ ఫ్యాక్టర్స్ మీద. కాబట్టి ఇవి చూసుకొని మీ డాక్టర్ మీకు సూట్ అయ్యే టైలర్డ్ అప్రోచ్ ద్వారా మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అందుకని సీజన్ గురించి ఎక్కువగా ఆలోచించద్దు. వెన్ యూ ఫీల్ మీరు రెడీ ఉన్నారు ట్రీట్మెంట్ కోసము అన్నప్పుడు యూ కెన్ టేక్ ద షాట్. థ్యాంక్ యూ. And